నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాట్ నెక్స్ట్. ఈరోజు నేను మీకు ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. టెక్స్చర్ చూసారా ఎంత బాగుందో. ఈ వీడియో అయితే నాకు చాలా స్పెషల్. ఎందుకనేది వీడియోని అయితే అసలు మిస్ అవ్వకుండా చూడండి. సో నేను ఈ స్వీట్ని మా అపార్ట్మెంట్స్లో ఉన్న వినాయకుడికి అయితే నైవేద్యంగా పెడుతున్నాను. సో దానికోసమే నేను ఇంత క్వాంటిటీ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ స్వీట్ని నేను బెల్లంతో చేయబోతున్నాను. సో కొంచెం చిన్న గ్లాస్తో షుగర్ కూడా తీసుకున్నాను. అండ్ ఇంకా ఈ గీ అయితే నేను ఇంట్లోనే ప్రసాదం కోసం అప్పటికప్పుడు తయారు చేసి పెట్టుకున్నాను. ఇంకా అలానే ఇలాచీ పౌడర్ కూడా చేసుకోవడం కోసం ముందుగా యాలకులను కూడా మిక్సీ జార్లో వేసి రెడీ పెట్టేసుకున్నాను. అలానే ఫ్రై చేసుకోవడానికి జీడిపప్పులు కూడా. ఇంక ఇవన్నీ రెడీ పెట్టేసుకున్న తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సో నేను ఫ్రై చేయడానికి ఒక ప్యాన్, అలానే వాటర్ బాయిల్ చేయడానికి ఒక గిన్నె 2 తీసుకుని స్టవ్ మీద ఇలా అయితే పెట్టేసుకుని ఎట్ ఏ టైం 2 కూడా చేసేసుకుంటాను. ఎందుకంటే పూజ టైం కల్లా మనం ప్రసాదం అయితే ఇచ్చేయాలి కాబట్టి. అండ్ నేను ఈ మెజర్మెంట్తో అయితే రవ్వను తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి నేను 3/4 kg రవ్వ తీసుకున్నాను. నేను దీన్ని ఫస్ట్ అయితే గీలో ఫ్రై చేసేసుకుంటాను. ఇలా ఒక ప్యాన్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఈ రవ్వని మంచిగా దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి. ఈలోపు వాటర్ అయితే బాయిల్ చేసుకుందాం. మనం దేంతో అయితే రవ్వ తీసుకున్నామో దానికి 3.5 రేషియోలో అయితే మనం వాటర్ తీసుకోవాలి. ఈ రవ్వ కూడా చూసారా, మనం రెగ్యులర్గా ఉప్మాకి యూజ్ చేసే రవ్వ కాకుండా ఇలా కొంచెం లావుగా ఉండే రవ్వ తీసుకున్నామంటే మనకి హల్వా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇది మనకి అచ్చం అన్నవరం ప్రసాదం లాగా వస్తుంది. మనం దగ్గరే ఉండి మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా వేసుకుని చేసుకుంటే కనుక ఈ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. ఈ రవ్వనైతే ఇలాగే మనం దగ్గరే ఉంటూ చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. మనకి మంచి అరోమా వస్తుంది అనమాట ఫ్రై అయిన తర్వాత. అలానే కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఆ టైంలో మనం ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 20 to 30 minutes లో టు మీడియం ఫ్లేమ్లో అయితే రవ్వని ఉడికించేసుకోవాలి. ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్, ఇంకా దీనికి కావాల్సిన బెల్లం ఇవన్నీ కూడా రెడీ పెట్టేసుకుందాము. ఈ రవ్వ మనం కామన్గా రెగ్యులర్గా యూస్ చేసే ఉప్మా రవ్వ కాదు కాబట్టి ఉడకడానికి అయితే ఖచ్చితంగా టైం పడుతుందండి. సో మనం ఉడికేటప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసుకుని అడుగు నుంచి కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే కొమ్మిన అడుగు అంటకుండా ఉంటుంది. సో ఇప్పుడు నేను బెల్లం కూడా రెడీ పెట్టేసుకున్నాను. ఒక్కసారి ఈ రవ్వను కూడా తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ వీడియో స్పెషల్ ఉండబోతుంది అని. ఎందుకంటే ఈరోజుతో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. అందుకే ఈరోజు స్వీట్ చేస్తున్నాను. ఆ గణపతి బ్లెస్సింగ్స్తో ఈ 1 yearలో ఈ యూట్యూబ్ ఛానల్లో ఒక్కొక్క మైల్ స్టోన్ని రీచ్ అవుతూ వచ్చాను. అందుకే వినాయకుడికి నా చేత్తో ఇలా స్వీట్ చేసి నైవేద్యంగా పెడదామని అయితే ఇస్తున్నాను. సో అందుకే ఈ వీడియో అలానే ఈ రెసిపీ 2 కూడా నా వరకు ఇది చాలా స్పెషలే. అండ్ నెక్స్ట్ ఈ రెసిపీలోకి వచ్చేస్తే మనకి రవ్వంతా కూడా కంప్లీట్గా ఉడికిపోయింది. ఎక్కడ కూడా వాటర్ లేకుండా చూసుకొని ఉడికిన తర్వాతే బెల్లం వేసుకోవాలండి. ఇప్పుడు నేను బెల్లం 1:1 రేషియోలో వేసుకున్నానంటే దేంతో అయితే రవ్వ తీసుకున్నానో దాంతోనే ఒక కప్, మీరు ఏ మెజర్మెంట్తో తీసుకుంటే ఆ మెజర్మెంట్తో కప్ అయినా సరే గ్లాస్ అయినా సరే 1:1 రేషియోలో బెల్లం వేసుకోవాలి. అలానే కొద్దిగా షుగర్ వేసుకున్నాను. ఇదేంటంటే మనకి మంచి టెక్స్చర్ రావడం కోసం అనమాట. ఒక టీ గ్లాస్ షుగర్ అయితే యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోండి. మధ్యలో నెయ్యి అయితే వేసుకుంటూ కలుపుకోండి. మీ ఇష్టం, నెయ్యి ఎంత ఎక్కువ వేసుకున్నా కూడా మనకి ఏ స్వీట్ అయినా టేస్ట్ అయితే బాగుంటుంది. నేనైతే మధ్యలో ఇలా ఒక 1-2 స్పూన్స్ గీ యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఒక పక్కన డ్రై ఫ్రూట్స్ని కూడా నెయ్యిలో ఫ్రై చేసేసుకుంటున్నాను. పూజలు కామన్గా మనం బొంబాయి రవ్వతో కేసరి హల్వా చేస్తూ ఉంటాం కదా. సో అప్పుడప్పుడు ఇలా ఈ గోధుమ రవ్వతో కూడా హల్వా చేసుకోండి. నిజంగా చాలా బాగుంటుంది. ఇంట్లో ఏమైనా పూజలు పెట్టుకున్నా లేదంటే ఇలాంటి ప్రసాదాలు చేయాలన్నా కూడా ఈ గోధుమ రవ్వ హల్వా అయితే టేస్ట్ నిజంగా చాలా డిఫరెంట్గా ఉంటుంది. నిజంగా వచ్చిన వాళ్ళు మీ ఇంట్లో పూజ అయినా మర్చిపోతారేమో కానీ ఈ ప్రసాదం టేస్ట్ అయితే నిజంగా అస్సలు మర్చిపోరండి. బెల్లంతో చేసుకోండి, నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ప్రసాదం మనకి ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోతుందండి. కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండండి. లాస్ట్లో మనకి అడుగంటేస్తుంది. ఇప్పుడు 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. అలానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే ఒక చిటికెడు వేసుకోండి. టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది.
మనకు అచ్చం టెంపుల్స్లో ప్రసాదం లాగా ఉంటుందన్నమాట. ఈ హల్వా ఈ టెక్స్చర్ వచ్చే వరకు కూడా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని వేరొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పైన కొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి అయితే నైవేద్యంగా తీసుకెళ్ళాను. కరెక్ట్గా నేను వెళ్ళేసరికి అప్పుడే పూజ అయింది. కరెక్ట్గా నైవేద్యం అయితే పెడుతున్నారనమాట. ఇంకా ప్రసాదం పెట్టేసిన తర్వాత మేమందరం కూడా హ్యాపీగా తినేసాము. టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది. అండ్ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఇంక ఈ రెసిపీ అలానే వీడియో ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సీ యూ ఆల్ విత్ అనదర్ వీడియో.